బీఆర్ఎస్ బీజేపీ కలవడమన్నది అసాధ్యమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్వి అన్ని జిమ్మికులే అని విమర్శించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తున్నామని కేసీఆర్ ఎమ్మెల్యేలకు చెప్తున్నారన్నారు. గతంలోనూ కవితను అరెస్టు చేయకుండా ఉండాలని బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేందుకు ప్రయత్నించారని చెప్పారు. అయితే బీజేపీ వారిని దరిదాపుల్లోకి రానివ్వలేదన్నారు బండి సంజయ్. పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసీఆర్ చేస్తుంటే టక్కన మీటింగ్ పెట్టి ఏమన్నా బీజేపీతో కలుస్తుండే నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నా చెప్పి చెప్పుకున్నా లేదా ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము ఎందుకు పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కవిత డ్రామా వెనుక కాంగ్రెస్ ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ డ్రామాకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ హస్తం పార్టీనే అని చెప్పారు. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్ ప్రొడక్షన్ అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్, దీనికి అంతా కూడా దీని ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్, దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్ ప్రొడక్షన్. సెన్సార్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నారు. సెన్సార్ మార్క్ వస్తే కడిగేస్తాం.